మీరెప్పుడైనా గమనించారా? మీరు ఏదైనా మంచి పని చేయాలని ప్లాన్ చేసుకొని ఆ విషయం మీ ఫ్రెండ్స్కి లేదా బంధువులకు ఉత్సాహంగా చెప్తారు. కానీ చెప్పిన వెంటనే ఆ పని ఆగిపోవడమో లేదా ఏదో ఒక అవాంతరం రావడమో జరుగుతుందా? దీన్నే మనం దిష్టి లేదా నజర్ అంటాం. కానీ న్యూమరాలజీ ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టినవారు తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవ్వరికీ చెప్పకూడదట. చెప్తే ఆ పనులు అస్సలు జరగవట. ఏ తేదీల్లో పుట్టినవారు సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండొచ్చు. మనం ఏ తేదీలో పుట్టామో ఆ తేదీని బట్టి మన వ్యక్తిత్వం, మన ఆరా ఉంటాయని సంఖ్యాశాస్త్రం చెప్తుంది. కొంతమందికి చాలా సెన్సిటివ్ ఆరా ఉంటుంది. అంటే వీరు తమ మనసులో మాట బయటకి చెప్పగానే అవతలి వారి నెగటివ్ ఎనర్జీ లేదా అసూయ వీరిమీద వెంటనే ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల అనుకున్న పనులు క్యాన్సిల్ అవ్వడం, చివరి నిమిషంలో ఆటంకాలు రావడం జరుగుతాయి. మరి ఆ తేదీలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా 2, 11, 20 మరియు 29వ తేదీల్లో పుట్టినవారు. వీరికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ఎమోషనల్గా మరియు సెన్సిటివ్గా ఉంటారు. మీరేదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఫ్రెండ్స్కి చెప్పేస్తుంటారు. కానీ మీ ఆరా చాలా సున్నితంగా ఉండటం వల్ల ఇతరుల నెగటివ్ వైబ్స్ మీమీద త్వరగా పడతాయి. దీంతో సడన్గా ఆ ప్లాన్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఈ తేదీల్లో పుట్టినవారు మీ ప్లాన్ సక్సెస్ అయ్యేంతవరకు దాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఎవ్వరికీ చెప్పకండి. రెండవది 5, 14 మరియు 23వ తేదీల్లో పుట్టినవారు. వీరికి అధిపతి బుధుడు. వీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితోనూ కలివిడిగా మాట్లాడతారు. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి ఇతరులు చాలా త్వరగా అసూయపడతారు. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉండే కొందరు మీ గ్రోత్ని చూసి ఓర్వలేకపోవచ్చు. మీరు నేను ఈ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పగానే అక్కడ అడ్డంకులు మొదలవుతాయి. కాబట్టి ఈ తేదీల్లో పుట్టినవారు మీ గోల్స్ని సీక్రెట్గా ఉంచడం చాలా ముఖ్యం. ఇక మూడవది 6, 15 మరియు 24వ తేదీల్లో పుట్టినవారు. వీరికి అధిపతి శుక్రుడు. వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా మరియు గ్రేస్ఫుల్గా ఉంటారు. వీరి లైఫ్ స్టైల్ చూసి చాలామందికి కన్నుకుడుతుంది. ముఖ్యంగా వీరేదైనా ట్రావెల్ ప్లాన్స్ లేదా కొత్త వస్తువుల కొనుగోలు గురించి బయటకి చెప్తే అది వెంటనే నజర్, దిష్టికి గురవుతుంది. అరే వీడప్పుడే ఫారెన్ వెళ్తున్నాడా అని ఎవరైనా అనుకుంటే చాలు, ఆ పని ఆగిపోతుంది. అందుకే మీరేం చేసినా అది పూర్తయ్యే వరకు గోప్యంగా ఉంచడమే మీకు రక్ష. చూశారు కదా ఫ్రెండ్స్, కేవలం ఈ తేదీలే కాదు, ఎవరైనా సరే పని జరగకముందే ప్రచారం చేసుకోకూడదు అనేది పెద్దల మాట. కానీ 2, 5, 6 సిరీస్లో పుట్టినవారు మాత్రం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరే తేదీన పుట్టారు? మీరు ప్లాన్స్ ముందే చెప్తే అవి ఫెయిల్ అయ్యాయా? మీ అనుభవాలను కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.